ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యము తెలుసుకుంటూ ఉన్నాము కదా. ఈరోజు 36వ పద్యము తాత్పర్యము తెలుసుకుందాం. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ గలగజేసడి కార్యకర్తవీవే. చదువులెస్సగా నేర్పి సభలో గరిష్టాధికారమొందించడి ఘనుడవీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చుడు నట్టి పేరు రప్పించడి పెద్దవీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి బొందించడి మూర్తివీవే. అవనిలో మానవులకెల్లా యాసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, ఆయువు, ఆరోగ్యము, పుత్రులు, ధనము మొదలగు సంపదలను ఇచ్చు గొప్పవాడవు నువ్వు. మంచి చదువులతో అధిక గౌరవమును కలిగించు ఘనుడవు నువ్వు. ప్రవర్తనలచే గొప్ప పేరు పొందేలా చేసే గొప్పవాడవు నువ్వు. భక్తి జ్ఞానము వైరాగ్యము కలిగించి ముక్తిని ప్రసాదించే మూర్తివి నువ్వే. భూమిలో అనేక ఆశలను కల్పించి వ్యర్థజీవులుగా తెలియజెప్పెడి వాడవు నీవే. విన్నాం కదా 36వ పద్యము తాత్పర్యము. అంటే మనకు ఆయురారోగ్యాలు కానీ సంపదలు కానీ గౌరవం కానీ కలిగించేది ఆ భగవానుడే. మనకు ఆశలను కల్పించి ఆ ఆశలలో పడి జీవితాన్ని వ్యర్థం చేసుకునేలాగా చేసేటివాడు ఆయనే. భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలిగించి ముక్తి వైపుగా ప్రయాణం సాగించేలా చేసేది ఆయన్ని. ముక్తిని పొందేలా చేసేది ఆయనే. అంటే ఆయన కానిదంటూ ఏదీ లేదు అని భావము ఇక్కడ కవిగారు తెలియజేశారు. విన్నాము కదా. సమస్త కర్మలను భగవంతునికి అర్పణ చేద్దామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరల 37వ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము.